నాయకుడిని చెప్పుకుంటుంటాడు ప్రసన్న కుమార్ రెడ్డి అని మాట్లాడాడు. 9 సార్లు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కోవూరు నియోజకవర్గంలో 6 సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచాను. ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో మంత్రిగా చేశా. ఎప్పుడు కూడా మా నాయకులతో కానీ, మా కార్యకర్తలతో కానీ, మా ప్రజలతో కానీ, మా మహిళలతో కానీ ప్రసన్నగానే మధ్యలో ఉండేనే తప్ప నేను ఎమ్మెల్యే అని, మంత్రి అని ఎక్కడ అహంకారం, అహంభావం ప్రదర్శించలా. ఎప్పుడు మా వాళ్ళ మధ్యలోనే ఉన్నా. ఆప్యాయంగా పిలుచుకుంటారు, ప్రసన్న అని పిలుస్తారు. నాకు ఆ పొగురు లేదు చంద్రమోహన్ రెడ్డి గారు. అదేవిధంగా లక్ష్మీ పార్వతిని నెత్తిన పెట్టుకున్నాడని మాట్లాడాడు. నేను అడుగుతున్నా చంద్రమోహన్ రెడ్డి గారిని, అయ్యా నువ్వే కదా ఎన్టీ రామారావు గారిని లక్ష్మీ పార్వతిని తీసుకొచ్చి అల్లీపురంలో నీ బెడ్రూమ్లో శోభనం చేయించావు కదా, అది మర్చిపోయినావా అని అడుగుతున్నాను. వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఇన్ని నువ్వు పెట్టుకొని మమ్మల్ని మాట్లాడడం ఏంది? అసలు చంద్రమోహన్ రెడ్డి గారి లక్షణాలు కూడా మీకు చెప్తాను. కర్ణాటకలో స్మగ్లర్ ఉన్నాడు, ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్. అదేవిధంగా ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు, సద్దాం హుస్సేన్ ఉన్నాడు. ఆ లక్షణాలన్నీ చంద్రమోహన్ రెడ్డిలో ఉన్నాయి. ఆ ఒసామా బిన్ లాడెన్, ఆ వీరప్పన్ డ్రెస్ తీసేసి చంద్రమోహన్ రెడ్డికి ఇచ్చి గన్లు కానీ ఇచ్చామంటే సేమ్ అదే విధంగా ఉంటాడు. కండలేదు, ఎముకలు తప్ప కండలేదు ఆ బాడీలో. నేలకి అంతుంటాడు. ఎందుకు మాట్లాడతావు ఊరికేనే? నువ్వు నీ పని నువ్వు చూసుకో. ఈవీఎంలు ఎమ్మెల్యే, నువ్వు ఈవీఎంలు గెలిపిస్తే ఎమ్మెల్యేలు అయినారు, మీరు అధికారంలోకి వచ్చారు. ప్రజలైతే మాకు ఓట్లు వేశారు. 40% మాకు వచ్చాయి ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పోలేదు పేద ప్రజల్లో. సంక్షేమ పథకాలు ఇచ్చాము. ఎందుకు మాట్లాడతావు చంద్రమోహన్ రెడ్డిని? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? అది నాకు అర్థం కాల. అంటే నీకు మంత్రి పదవి కావాలి ఇప్పుడు. ప్రసన్న కుమార్ రెడ్డిని, కాకాని గోవర్ధన్ రెడ్డిని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని, వీళ్ళని ఏదో ఒక పత్రికా విలేకరుల సమావేశం పెడితే, మమ్మల్ని తిడితే నీకు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తాడని నువ్వు అనుకుంటున్నావు.